హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ చూద్దామండి. సో ఖచ్చితంగా ఇలాంటివి కంటెంట్ ఏవైతే కరెంట్ అఫైర్స్ మీ మొబైల్స్కి అలర్ట్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఏదైనా అప్డేట్ జాబ్స్ విషయాల్లో కానివ్వండి, ఎప్పటికప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మీ మొబైల్కి అనేది అలర్ట్ అవడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆహార భద్రతకు చిరుధాన్యాల భరోసా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా మీన్స్ ఇంటర్నేషనల్ మిల్లెట్ ఆఫ్ ఇయర్గా యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి. సో మన భారతదేశం అయితే 2018వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా డిక్లేర్ చేశారు. సో దానికి సంబంధించి ఏదైతే మనకి చిరుధాన్యాల దినోత్సవం సెలబ్రేషన్లో భాగంగా సో మన భారతదేశంలో కూడా దీని మీద ఒక చిన్న కాన్ఫరెన్స్ అనేది అంటే ఒక చిన్న మీటింగ్ అనేది జరిగిందండి. సో దాన్నే ఏదైతే మనకి చిరుధాన్యాల దినోత్సవ సదస్సు అని చెప్పేసి ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. దట్ ఈస్ ఢిల్లీలో జరగడం జరిగిందండి. ఢిల్లీలో జరిగింది. దానికి మోడీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో రానున్న పోటీ పరీక్షల్లో దీని మీద ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏమని అంటే ఏదైతే మనకి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంను యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని పరిగణించింది అంటే 2023. మన భారతదేశం ఎప్పుడు అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం జరుపుకుంది అంటే 2018. ఆ రెండు వేరియేషన్ గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగానే మనకు మోడీ గారు మాట్లాడుతూ ఏవైతే మనకి ఇప్పుడు జంక్ ఫుడ్స్ బాగా ఉంటున్నాయని చెప్పేసి సో దక్షిణార్ధగోళంలో అయితేనేమో బాగా కరువులు కాటకాలు ఫుడ్కి ఇబ్బంది ఉంటుందని, అదే మనకి ఉత్తరార్ధగోళంలో అయితే మాత్రము ఎటువంటి మంచి కల్తీ ఫుడ్ తింటున్నారని చెప్పేసి మంచి ఫుడ్ తినడం లేదని చెప్పేసి ఈయన సభలో ప్రసంగించడం జరిగిందండి. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క సదస్సు కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది వార్తల్లోకి వచ్చింది. దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం వెళ్దామండి. సో లాస్ట్ టైం మనకు కూడా తెలంగాణ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో అడిగారు ఈ క్రింది వాటిల్లో చిరుధాన్యాలలో లేని ధాన్యాలు ఏవి అని చెప్పేసి కింద ఆప్షన్స్ అడిగారండి. అలా కూడా అడుగుతారు. అంటే చిరుధాన్యాలలో ఉన్నవేవో మీరు ఒక 5-6 తెలుసుకున్నారనుకోండి, కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం పెట్టేయచ్చు. సో కనీసం అసలు చిరుధాన్యాల్లో ఏముంటాయి అనే పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అసలు చిరుధాన్యాల సంబంధించి ఏ దేశం ఎక్కువగా ఉత్పత్తి చేస్తే మన దేశంలో ఫస్ట్ ఏ రాష్ట్రం ఉంది, ఇలాంటి విషయాలను కూడా మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూద్దాము. సో దీంట్లో భాగంగా మనం చూస్తుంటే ఏదైతే మనకి అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సును ఫస్ట్ ఆఫ్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, ఢిల్లీలో ప్రారంభించారు. సో 2023 సంవత్సరాన్ని అయితే మాత్రము యుఎన్ఓ వాళ్ళు అండి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా డిక్లేర్ చేశారు. సో మన భారతదేశం అయితే మాత్రం 2018వ సంవత్సరాన్ని సో మనకి ఏది నేషనల్ మిల్లెట్ ఆఫ్ ద ఇయర్ అంటే మన దేశంలో జరుపుకుంటాం చూసారా, దానికి సంబంధించి 2018ని చిరుధాన్యాల సంవత్సరంగా డిక్లేర్ చేసింది. ఈ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఇండియాకి సంబంధించినటువంటి స్టాండ్ అనమాట. సో దీంట్లో భాగంగానే ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. ఇది ఒక మనం బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సదస్సులో భాగంగా ఈ కాన్ఫరెన్స్లో భాగంగా మోడీ గారు ఒక తపాలా బిళ్ళను అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఒక తపాలా బిళ్ళను ఒక 75 రూపాయల నాణ్యాన్నండి, సో నాణ్యము, అదేవిధంగా ఒక తపాలా బిళ్ళను అండ్ 75 ముఖ విలువ కలిగినటువంటి ఒక నాణ్యాన్ని ప్రధాని గారు విడుదల చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్లో భాగంగా. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇదంతా కరెంట్ పాయింట్. సో దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే ఎక్కువగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేసిన దేశం భారతదేశం. అంటే మన ఇండియానే ప్రపంచంలోనే ఎక్కువగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది. సో అదేవిధంగా మన దేశ విస్తీర్ణంలో అంటే సాగులో ఇవే 11% కలిగి ఉన్నాయి. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అంటే మన దేశంలో ఏదైతే ఈ పంటలు పండిస్తున్నారో ఈ పంటల యొక్క విస్తీర్ణం అనేది 11%గా ఉందండి. సో ఇప్పుడు దీన్ని పెంచాలి అని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క చిరుధాన్యాల సంబంధించి మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉందంటే దట్ ఈజ్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ అనేది చిరుధాన్యాల ఉత్పత్తిలో మొదటి రాష్ట్రంలో ఉన్నది మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో. సో ప్రపంచం మొత్తం మీద చిరుధాన్యాలు పండిస్తున్న దేశం భారతదేశం. భారతదేశంలో పర్టికులర్గా ఏ స్టేట్ అంటే దట్ ఈజ్ రాజస్థాన్, గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా రాజస్థాన్ అండి.
సో మనకి రాజస్థాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఆ తర్వాత రాజస్థాన్ తర్వాత మనం చూసినట్లయితే సో ఉత్తరప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హర్యానా అండి, హర్యానా. సో ఇవే మొత్తం మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలతో కంపేర్ చేస్తే 81% అనేది చిరుధాన్యాలు ఈ 3 రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఈ 3 స్టేట్స్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ అనేది రాజస్థాన్ ఉంది, సెకండ్ ప్లేస్ అనేది ఉత్తరప్రదేశ్ ఉంది, థర్డ్ ప్లేస్ వచ్చేది హర్యానా ఉంది. ఈ 3 స్టేట్లు మన భారతదేశంలో ఈ యొక్క ఏవైతే మనకి మిల్లెట్స్ చిరుధాన్యాలు ఉంటాయో వాటి ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలలో నిలిచినటువంటి రాష్ట్రాలు. సో ఈ 3 రాష్ట్రాలలోని 81% అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇండియా అనేది మొదటి ప్లేస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇది ఒక పాయింట్. అదేవిధంగా మోడీ గారు మాట్లాడుతూ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం అనేది మనకి హైదరాబాద్లో ఉంటుందండి. సో ఇది మనకి హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో దీన్నే మనము భారతీయ చిరుధాన్యాల పరిశోధనా కేంద్రాన్నే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాము. దీన్నే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పేరు మార్చడం జరిగింది అనే పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఏమని? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ కానివ్వండి, కొత్తకు సంబంధించి ఏవైనా కొత్తగా వినూత్న కార్యక్రమాలు చేయాలంటే ఈ సెంటర్లోనే చేస్తారు అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్లో ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీన్నే మాకు పేరు కూడా పెట్టడం జరిగిందండి. సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ని అన్నాశ్రీ బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి అన్నాశ్రీ అని చెప్పేసి అన్నాశ్రీగా పేరు మార్చడం జరిగిందండి. సో ఇదొక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి, అన్నాశ్రీ అని చెప్పేసి. సో అన్నాశ్రీ అంటే ఏంటి? దాని మీనింగ్ అంటే మోర్ క్రాప్స్ ఫర్ లెస్ వాటర్. ఏమనేది? సో మనకి మోర్ క్రాప్స్ ఫర్ లెస్ వాటర్. సో దీని మీనింగ్ కదండి, ఇది బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్నాశ్రీ అంటే మోర్ క్రాప్స్ ఫర్ లెస్ వాటర్ అని చెప్పేసి దాని మీనింగ్ వస్తుందని చెప్పేసి, అంటే తక్కువ వాటర్తోనే ఎక్కువ పంటలు పండించాలి అని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఒక పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలండి. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్పడం జరిగింది. దాంతోపాటుగానే ఈ క్రింది వాటిలో చిరు ధాన్యాలలో లేని ధాన్యం ఏంటి అని చెప్పేసి కూడా తెలంగాణ ఎగ్జామ్లో అడిగారని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు ఇవేనండి చిరుధాన్యాలు అంటే. సో మనకి జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, రాగులు కానివ్వండి, అరికెలు కానివ్వండి, సాములు కానివ్వండి, సో అండుకొర్రలు కానివ్వండి, అదేవిధంగా ఊదలు కానివ్వండి, ఇవన్నీ చిరుధాన్యాలకు సంబంధించినవి. ఇంకా ఉంటాయండి చిరుధాన్యాల్లో, బట్ మెయిన్గా ఇవి ఉంటాయి. సో వీటినే మనము సూపర్ ఫుడ్ అని కూడా అంటామండి. ఏమంటాము? సూపర్ ఫుడ్. గుర్తుంచుకోవాలి, ఫాస్ట్ ఫుడ్ కాదండి, ఫాస్ట్ ఫుడ్ కాదు, సూపర్ ఫుడ్ అని చెప్పేసి దీన్ని అంటారు. అయితే ఇక్కడ మన మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి పేరు వినే ఉంటారండి. అంటే కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటాము. సో భారతదేశంలో మొత్తం 23 పంటలకు కనీస మద్దతు ధర అనేది లభిస్తూ ఉంటుంది. సో మొత్తం చూస్తే మనము 23 పంటలకు కనీస మద్దతు ధర అనేది లభిస్తూ ఉంటుందండి. సో దీంట్లో ఖరీఫ్ పంటలో వచ్చేసరికి 14, రబీ పంటలో వచ్చేసరికి 6, వాణిజ్య పంటలు వచ్చేసరికి 1 వచ్చేసరికి కొబ్బరి, ఇంకొకటి వచ్చేసరికి మనము జూట్ అంటామండి, నార, జనపనార అంటాము. సో అదొకటి. అండ్ చెరకు అని చెప్పేసి ఒకటి ఉందండి. వీటికి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఉంటుంది. ఈ 23 పంటలకు సంబంధించి ఈ యొక్క చిరుధాన్యాలు ఉన్నాయి కదా, ఈ చిరుధాన్యాలలో మొత్తము 3 పంటలకు మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర లభిస్తుంది. ఆ 3 పంటలు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు, బాగా గుర్తుంచుకోవాలి. దట్ ఈజ్ జొన్నలు, సజ్జలు, రాగులు. ఈ 3టికి మాత్రమే కనీస మద్దతు ధర అనేది లభిస్తుంది. బాగా గుర్తుంచుకోవాలండి. ఇలాంటివి ఎగ్జామ్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అంటే మనం ఏం గుర్తుంచుకోవాలి ఇక్కడ, మొత్తము చిరుధాన్యాల్లో ఏ ధాన్యాలు ఉంటాయో కనీసం మన దగ్గర 6-7 తెలిసి ఉండాలి. వాటిల్లో 3 పంటలకు కనీస మద్దతు ధర దొరుకుతుందని చెప్పేసి నువ్వు తెలుసుకోవాలి. అదేవిధంగా మొత్తము 23 పంటల్లో 3 పంటలు వీటికి లభిస్తుంది. ఖరీఫ్లో ఎన్ని, రబీలో ఎన్ని అని చెప్పేసి ఇది మీరు ఎకానమీలో చదువుకుంటారు, ఎట్ ద సేమ్ టైం జాగ్రఫీలో కూడా చదువుకుంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జొన్నలు, సజ్జలు, రాగులు ఈ 3టికి కనీస మద్దతు ధర ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా మీకు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్.
సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మనం దీని మీద ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఎలా ఎప్పటికప్పుడు మీకు ఏదో మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కంటెంట్ అందించడం జరుగుతుందండి. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఏ లైఫ్ ఇన్ సివిల్ సర్వీసెస్ అనే ఒక బుక్ని ఒక వ్యక్తి రచించడం జరిగిందండి. సో అతను సో మీరు పిక్లో చూస్తున్నట్లు ఈయన కుమారస్వామి రెడ్డి అండి. సో ఇతను బుక్ రచించారండి. ఈయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి. సో మాజీ ఐఏఎస్ అధికారి అండి, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. ఇతని యొక్క జీవిత చరిత్రను ఇతనే రాసుకున్నాడండి. ఆ బుక్ పేరే ఏ లైఫ్ ఇన్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ యొక్క బుక్ని రిలీజ్ చేయడానికి వచ్చిన వ్యక్తే మీకు ఇక్కడ చూస్తున్నట్లు దువ్వూరి సుబ్బారావు గారు అండి. సో దువ్వూరి సుబ్బారావు గారు. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పాయింట్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఒకటి, ఏ లైఫ్ ఇన్ సివిల్ సర్వీసెస్ అనే బుక్ రచయిత ఎవరు అని అడిగితే మనము సో ఇతని పేరు వచ్చేసరికి కుమారస్వామి రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కుమారస్వామి రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఈ బుక్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే సో ఇక్కడ మీకు దువ్వూరి సుబ్బారావు గారు అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, దువ్వూరి సుబ్బారావు గారు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఈ బుక్ ఇతని పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇతని గురించి ఒక పాయింట్ తెలుసుకుందామండి. ఎందుకు వార్తల్లోకి వచ్చాడు కదా దువ్వూరి సుబ్బారావు గారు. సో ఇతను దువ్వూరి సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒకప్పుడు గవర్నర్గా చేసున్నారండి. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇతను మన్మోహన్ సింగ్ పిఎంగా ఉన్నప్పుడు సో మనకి 22వ ఆర్బీఐ గవర్నర్గా చేసున్నారు. 2008 నుంచి 2013 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 22వ గవర్నర్గా చేయడం జరిగింది దువ్వూరి సుబ్బారావు గారు. ఇతను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. సో ఇతని తర్వాతే వచ్చాడు రఘురామ్ రాజన్ గారండి. ఆ రఘురామ్ రాజన్ గారే ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ను రచించారండి. సో బాగా గుర్తుంచుకోవాలి. సో రఘురామ్ రాజన్ గారు, దువ్వూరు సుబ్బారావు గారు తర్వాత రఘురామ్ రాజన్ గారు వచ్చారండి. మీ అందరికీ తెలిసిందే రఘురామ్ రాజన్ గారు. సో మనకి రఘురామ్ రాజన్ గారు గవర్నర్గా రావడం జరిగిందండి. ఆ తర్వాత ఎవరి తర్వాత దువ్వూరు సుబ్బారావు గారి తర్వాత 23వ గవర్నర్గా రావడం జరిగింది. సో ఇతనే ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ను రచించాడండి. ఎవరు? రఘురామ్ రాజన్ గారు. అయితే రఘురామ్ రాజన్ గారు అనగానే మీకు ఇంకో పాయింట్ గుర్తు రావాలిగా. సో 2015లో సో ఇతనికి 2015లో మనకి దీనికి సంబంధించి ఏదైతే మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అండి. సో మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగిందండి. సో ప్రతి సంవత్సరం కూడా సో మనకి సెంట్రల్ బ్యాంక్ జనరల్ అనే ఒక మ్యాగజైన్ ప్రతి సంవత్సరము గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటుంది. ఇతనికి 2015లో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని రావడం జరిగింది. అదేవిధంగా 2023కి సంబంధించి సో మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు కదా, అతనికి వచ్చింది కదా. మీరు చదువుకొని ఉన్నారు కదా, ఒకసారి నోట్స్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా చదువుకున్నారు. అంటే 2023కి సంబంధించి చూస్తే మనము శక్తికాంత్ దాస్ గారికి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. 2015కి సంబంధించి రఘురామ్ రాజన్ గారికి వచ్చింది. మన భారతదేశం నుంచి ఇప్పుడు దాకా ఈ అవార్డు ఇద్దరికి రావడం జరిగిందండి. ఆర్బీఐ గవర్నర్గా ఇద్దరు కొన్నారు చేశారు, వాళ్ళకే రావడం జరిగిందని గుర్తుంచుకోవాలి. సో 2022కి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి చిలీ దేశానికి సంబంధించండి. చిలీ దేశంలో కూడా సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కదా, దానికి సంబంధించి మారియో మెర్సెల్, ఏం పేరు అతని పేరు? సో మనకి మారియో మెర్సెల్ అనే వ్యక్తి చిలీ బ్యాంక్కి గవర్నర్గా ఉన్నారండి. సో అతనికి ఈ యొక్క గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు అసలు ఎవరు ఇస్తారు అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ మ్యాగజైన్ అని చెప్పేసి అది ఒక ప్రచురణ మ్యాగజైన్ అండి, వాళ్ళు ఇస్తారు, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మన కాన్సెప్ట్లో చూస్తే మనం ఫస్ట్ ఈ బుక్ దగ్గరకు వచ్చామండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి నేను 1కి 2 సార్లు చెప్తానండి. సో ఇక్కడ మనం చూస్తే ఏ లైఫ్ ఇన్ సివిల్ సర్వీసెస్ అనే బుక్ రచించింది ఎవరు అంటే కుమారస్వామి రెడ్డి. ఇతను ఎవరు అంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతని యొక్క ఆత్మ సంబంధించిన ఆటోబయోగ్రఫీ బుక్ని రిలీజ్ చేసింది ఎవరు, ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే దువ్వూరి సుబ్బారావు గారు. సో దువ్వూరి సుబ్బారావు గారు వచ్చారు కాబట్టి ఇతని గురించి 2 పాయింట్లు తెలుసుకోవాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్పాను. ఇతను 22వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చేసున్నారని, ఆ టైంలో మనకి మన్మోహన్ సింగ్ గారు పిఎంగా ఉన్నారని, ఇతను 2008 నుంచి 13 దాకా ఆర్బీఐ గవర్నర్గా చేశారని చెప్పుకున్నాము. సో ఇతను గుర్తు రావగానే
మనకి రీసెంట్గా మనకి 2023కి సంబంధించి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు. ఈయన గుర్తుండగానే ఎమ్మటే మనకి 2015కి సంబంధించి రఘురామ్ రాజన్ గారికి కూడా ఈ అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం. రఘురామ్ రాజన్ గారు అనగానే మీకు బుక్ గుర్తు రావాలి, ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ ఇతనే రచించడం జరిగిందండి. సో మనకి 2022 సంబంధించి, అదేవిధంగా 2022కి సంబంధించి కూడా మనకి చిలీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే చేస్తున్నారో మారియో మెర్సెల్ అని చెప్పేసి అతనికి కూడా 2022కి సంబంధించి ఏదైతే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది గవర్నర్ ఇయర్ అవార్డ్, అంటే మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది ఇతను రావడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ అంతా చదివేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, రీసెంట్గా మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది దివాళా తీసింది, సిగ్నేచర్ బ్యాంక్ అనేది కొంచెం ఆర్థిక మాన్యంలోకి వెళ్ళి దివాళా తీసింది. ఈ రెండు బ్యాంకులు కూడా అమెరికాకు సంబంధించిన బ్యాంకులు అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఏదైనా ఒక పాయింట్ చదువుతున్నప్పుడు ఆ దగ్గరగా ఉన్న రిలేటెడ్ పాయింట్స్ కూడా నీ మనసులోకి, అంటే నీ మెదడులోకి గుర్తుండాలండి. అప్పుడు నువ్వు కరెక్ట్గా కరెంట్ అఫైర్స్ చదువుతున్నట్టు లెక్క. ఓకేనండి, ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మరోసారి వార్తల్లో ఒక ఏటీఎం వచ్చిందండి. అదే మనకి అన్నపూర్తి ధాన్యం ఏటీఎంలు. చూడండి, అన్నపూర్తి ధాన్యం ఏటీఎంలు అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీరు చూసారా, జనరల్గా మనం రేషన్ షాప్లోకి వెళ్ళినప్పుడు అనుకోండి, ఇప్పుడు జగనన్న గారు తీసుకొచ్చారు కదండి. జగనన్న గారు ఇప్పుడు ఏవో ఏదైతే మనకి రైస్ షాపులకు సంబంధించి వాహనాలు మన ఇంటి దగ్గరికే వస్తాయండి. సో దానికి సంబంధించి మనం రేషన్ తీసుకోవాలనుకోండి, మనం అక్కడ మన ఆధారు, ఫింగరు లేదా మన వైట్ రేషన్ కార్డు చూపించి ఫింగర్ పెట్టగానే సో అక్కడ ఒక స్లిప్ వచ్చేసి దాన్ని బట్టి అతను రేషన్ ఇస్తాడండి. సో దానికి ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక 2 మనుషులు కావాలి, అదేవిధంగా ఒక వ్యాన్ కావాలి, దానికి ఖర్చు అంతా ఉంటుంది. ఇది కాకుండా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వినూత్నంగా ఆలోచించి ఒక ఏటీఎం పెట్టారండి. ఆ ఏటీఎం దగ్గరికి మీరు వెళ్ళి జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఫింగర్ పెట్టడమే. మీ ఫింగర్ పెట్టగానే ఆటోమేటిక్గా 3 కేజీల రైస్, 2 కేజీల గోధుమ మీ సంచిలో పడిపోతాయి. సో అంటే దీన్నే ఏది మనకి ధాన్యం ఏటీఎం అని చెప్పేసి తీసుకొచ్చారండి. బాగా గుర్తుంచుకోవాలి, రానున్న పోటీ పరీక్షల్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ధాన్యం ఏటీఎం. సో దాని పేరే మనకి అన్నపూర్తి. అన్నా కాదండి, ఇది హిందీ వాడు కదా, అన్నపూర్తి అనే ఏటీఎం ఏదో మనకి ధాన్యానికి సంబంధించింది. ఇది ఏ రాష్ట్రం వాళ్ళు పెట్టారు అంటే దట్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో ఉంటుందో, ఈ లక్నోకి సంబంధించి ఈ సమీపంలో మనకి జానకీపూర్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఫస్ట్ టైం అనేది అక్కడ చేశారు. దాంతోపాటుగా అది పెట్టిన తర్వాత ఇంకొక 2 ఏటీఎంస్ కూడా పెట్టాము. మొత్తము 3 ఏటీఎంస్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా రాష్ట్రం మొత్తం పెడతామని చెప్పేసి మనకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఈ ఏటీఎం ఏ రాష్ట్రంలో పెట్టారంటారు గుర్తుంచుకోవాలి, ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే రేషన్ కార్డు ఉన్న వినియోగదారులు కేవలం 30 సెకండ్ల వ్యవధిలో బియ్యం, గోధుమ తీసుకునేలా అన్నపూర్తి ధాన్యం ఏటీఎంను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సో అదే చెప్పాము, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో పర్టికులర్గా అడిగితే మనము జానకీపురం అనే ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ మనకి జస్ట్ మన ఫింగర్ పెట్టగానే, అంటే మనకు సంబంధించి మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, మన ఏటీఎం ఫింగర్ ప్రింట్ పెట్టగానే సో 3 కేజీల బియ్యం, 2 కేజీల గోధుమ వచ్చి మన సంచిలో పడిపోతాయండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లు సో జస్ట్ మీరు అలా పెట్టగానే జస్ట్ అలా పెడతారని సంచి పడిపోతాయి. సో ఇలా ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అనేది తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి ధాన్యం ఏటీఎంలు అనగానే ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. అదే ఇంకోటి కూడా మీకు గుర్తు రావాలి కదా, రీసెంట్గా హైదరాబాద్ గుర్తు రావాలి కదా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గోల్డ్ ఏటీఎం, ఎస్ గోల్డ్ ఏటీఎం అండి, ఎస్ గోల్డ్. సో మనకి గోల్డ్ ఏటీఎంని తీసుకొచ్చింది ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. సో గోల్డ్ సిక్కా అనే కంపెనీ వాళ్ళు అండి. సో మనకి గోల్డ్ అండి, సో మనకి గోల్డ్ సిక్కా అని చెప్పేసి మనకి గోల్డ్ సిక్కా అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ యొక్క హైదరాబాద్లో బేగంపేటలో వరల్డ్లోనే ఫస్ట్ గోల్డ్ ఏటీఎంని తీసుకురావడం జరిగిందండి. సో జస్ట్ మనం అక్కడికి వెళ్ళి మనం ఎంతైతే అమౌంట్ పే చేస్తామో అంత అనేది అన్ని గ్రాములు బయటకు వస్తాయి మన గోల్డ్కి సంబంధించి. సో గోల్డ్ బిస్కెట్స్ అని చెప్పేసి. సో అయితే మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి మనం చూస్తే మినిమం గోల్డ్ వచ్చేసరికి మనకి 0.5 గ్రాముల నుంచి మ్యాక్సిమం 100 గ్రాములు మాత్రమే గోల్డ్ వస్తుందండి. అంతేగాని కేజీలు రాదు ఏటీఎం నుంచి. సో ఇది బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హైదరాబాద్
హైదరాబాద్లో పెట్టినటువంటి గోల్డ్ ఏటీఎంకి సంబంధించి మినిమం గోల్డ్ ఎంత తీసుకోవచ్చు, మ్యాక్సిమం గోల్డ్ ఎంత తీసుకోవచ్చు అంటే మినిమం 0.5 గ్రాములు, మ్యాక్సిమం 100 గ్రాములు మాత్రమే గోల్డ్ బయటకు వస్తుంది. ఫస్ట్ ప్రపంచంలోనే తొలి ఏటీఎం గోల్డ్ ఏటీఎం ఎక్కడంటే బేగంపేట్ హైదరాబాద్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఎవరు పెట్టారంటే గోల్డ్ సిక్కా అనే కంపెనీ వాళ్ళు పెట్టారు. అంటే ఇక్కడ నీకు 2 పాయింట్లు, ధాన్యం ఏటీఎంలో అయితే ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి, గోల్డ్ ఏటీఎం అయితే మన తెలంగాణ హైదరాబాద్ గుర్తు రావాలి. సో ఇదండి దీనికి సంబంధించిన కాన్సెప్ట్. సో ఖచ్చితంగా ఇలాంటి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఏటీఎంస్ అనే పదం అయితే వచ్చింది కాబట్టి భారతదేశంలో ఏటీఎంలు ఎక్కువగా ఇష్యూ చేస్తున్నటువంటి ప్రైవేట్ బ్యాంక్ ఏది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఈ రెండు కూడా బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మరోసారి బంగ్లాదేశ్ అండ్ భారత్ యొక్క ఫ్రెండ్షిప్ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇక మీరు పిక్లో చూసినట్టు బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా గారు, నరేంద్ర మోదీ గారు సో మరి షేక్ అండ్ ఇచ్చుకుంటా ఒక చిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. సో రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఆ మాట అన్నాను అంటే లాస్ట్ టైం మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కుషియారా రివర్ ఎక్కడ ఏ యొక్క దేశాల మధ్య ఒప్పందం జరిగింది అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఒకసారి చెక్ చేసుకోండి అండి. అలాంటి బిట్టే ఇది కూడా. ఒకసారి ఎందుకుందో వార్తల్లో చూద్దాము. సో దీనికి సంబంధించి మనం ఏదైతే అస్సాం దగ్గర అండి, సో మనకి అస్సాం దగ్గర నుమాలీగఢ్, అస్సాం దగ్గర నుమాలీగఢ్ రిఫైనరీ అని చెప్పేసి మనం అక్కడి నుంచే డీజిల్ని బంగ్లాదేశ్కి పంపిస్తామండి. అయితే అంతకుముందు రైలు మార్గం ద్వారా పంపించేవాళ్ళం. అయితే ఆ రైలు మార్గం ద్వారా పంపించేటప్పుడు ఖర్చులు బాగా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడేం చేశారు, రైలు మార్గం ద్వారా కాకుండా ఒక పైప్ లైన్ వేశారండి. సో మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నట్టు ఒక పైప్ లైన్ అయితే వేయటం జరిగిందండి. సో ఈ యొక్క పైప్ లైన్ అనేది 131.5 కిలోమీటర్ల దూరం అండి. సో 131.5 కిలోమీటర్ల దూరం ఒక పైప్ లైన్ వేయటం జరిగింది. సో ఇదనేది వర్చువల్గా మోడీ గారు అండ్ షేక్ హసీనా గారు ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో దీని గురించి ఇంకోసారి చూస్తే భారత్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ రవాణా కోసము 377 కోట్లతో అండి. ఆ ఫిగర్ ఒకటి గుర్తుంచుకోండి. ఎంత అమౌంట్తో? 377 కోట్లతో ఈ నిర్మించిన పైప్ లైన్ నరేంద్ర మోదీ గారు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పదాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా మనకి I2U2 సదస్సు అనేది నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు అని చెప్పేసి అని అడిగారండి. సో ఇలాంటి మీటింగులు వర్చువల్లో ప్రారంభించారా, ఫిజికల్ ఫార్మేట్లో ప్రారంభించారా అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని గత ప్రీవియస్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని మన కరెంట్ అఫైర్స్ చదవాలి. అందువల్ల ఈ యొక్క కాన్ఫరెన్స్ని, ఈ యొక్క మీటింగ్ని వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళిద్దరూ మనకి ప్రారంభించడం జరిగిందని గుర్తుంచుకోవాలి. సో మొత్తము 377 కోట్లు ఈ యొక్క పైప్ లైన్ ద్వారా ఖర్చు అవుతుందండి. సో ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టు రైలు మార్గం ద్వారా తీసుకెళ్లే వాళ్ళం అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అంతకుముందు 512 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో సో మనకి ప్రస్తుతం 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ద్వారా ఈ యొక్క డీజిల్ని పంపించేవాళ్ళం అండి. దానికి బాగా ఖర్చు అవుతుందని చెప్పేసి ఇప్పుడు అస్సాంలోని నుమాలీగఢ్, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి. అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్కు 131.5 కిలోమీటర్లు అంటే ఇప్పుడు డిస్టెన్స్ తగ్గిపోయిందండి. ఈ పైప్ లైన్ ద్వారా 10 లక్షల టన్నుల డీజిల్ను పంపిస్తాము అని చెప్పేసి మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్ని లక్షలు? 10 లక్షల టన్నులు, 131.5 కిలోమీటర్లు, నుమాలీగఢ్. సో మొత్తం దీనికి గాను ఖర్చు ఎంత అవుతుందంటే 377 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి. అదేవిధంగా దీనికి మనం చూసినట్లయితే ఇది కరెంట్ ఈవెంట్స్ అండి. అంటే బంగ్లాదేశ్ గురించి ఇంకొంత బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే లాస్ట్ టైం మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకి దీన్ని చూస్తే కుషియారా రివర్ అండి, మనకి కుషియారా రివర్ అని, కుషియారా రివర్ అని చెప్పేసి మనకి అస్సాం అని చెప్పేసి, సో అస్సాం నుంచి అక్కడ సిల్హెట్ రీజన్ ఏంటంటే అది సిల్హెట్ రీజన్ అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఉంటుందండి. సో ఈ యొక్క బంగ్లాదేశ్ మధ్య కొంచెం ఏదైతే మనకి గంగా వాటర్ డిస్ప్యూట్స్ కొంత ఉందండి. దాంట్లో భాగంగానే మనకి గంగా, సో మనకి గంగా వాటర్
అగ్రిమెంట్ అని చెప్పేసి 1996లో కుదిరిందండి. గంగా వాటర్ అగ్రిమెంట్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది 1996లో అంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిందండి. అక్కడ కొంత డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్స్ మాట్లాడటానికి 2022 అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మనకి షేక్ హసీనా గారు ఇండియాకి రావడం జరిగిందండి. సో దాని మీద కుషియారా రివర్ మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇదే మనకి మన ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. సో రేపు రానున్న పోటీ పరీక్షలో సో ఈ డీజిల్ గురించి అడగొచ్చు. పైప్ లైన్ ఏ దేశంతో పెట్టుకున్నామంటే బంగ్లాదేశ్. దాని పొడవు ఎంత అంటే 131.5 కిలోమీటర్లు. అంతకుముందు అయితే మాత్రం 512 కిలోమీటర్లు రైలు మార్గం ద్వారా పంపించేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఈ యొక్క పైప్ లైన్ ద్వారా పంపిస్తున్నాము. దీనికోసం 377 కోట్లు నుమాలీఘడ్ అస్సాం నుంచి ఆ ప్రాంతం నుంచి పంపిస్తున్నామనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. దీంట్లో భాగంగానే ఇంకొకటి చిన్నది ఒకటి థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించిందండి. సో బంగ్లాదేశ్కి సంబంధించిందే. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏదైతే మనకి మైత్రి అండి. సో మనకి మైత్రి థర్మల్ పవర్ స్టేషన్ అండి. థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పేసి సో ఇది వచ్చేసరికి 660 మెగావాట్స్ అండి. అంటే 2 ఫేజెస్గా బిల్డ్ చేస్తారు. సో మనకి 2 ఫేజెస్గా బిల్డ్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్ అనేది మొన్న అక్టోబర్లో ప్రారంభించడం జరిగిందండి. గుర్తుంచుకోవాలండి, మైత్రి థర్మల్ పవర్ దీనికి సంబంధించి ఏ కంట్రీ వాళ్ళు నిర్మిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారంటే మనకి మైత్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనమే బంగ్లాదేశ్ వాళ్ళకి ఫ్రీగా కన్స్ట్రక్షన్ చేసి కట్టిస్తున్నామండి. ఇది ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో కడతా ఉన్నారు. మనమే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క మైత్రి థర్మల్ పవర్ స్టేషన్ని కడుతున్నాము. దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్ కూడా ప్రజెంట్ వర్క్ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అంటే మొత్తం ఇక్కడ మనము 3 పాయింట్స్ కవర్ చేశాము. 1 డీజిల్ మీద మాట్లాడుకున్నాము, 2 కుషియారా రివర్ మీద మాట్లాడుకున్నాము, 3 వచ్చేసరికి మైత్రి థర్మల్ పవర్ ప్లాంట్ మీద మాట్లాడుకున్నాము. ఈ 3 కూడా మనము బంగ్లాదేశ్తో టైఅప్ అయినవే, గుర్తుంచుకోవాలండి. సో ఇంత కంటెంట్ అనేది మీకు ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుందండి. దట్ ఈస్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఏదైతే మనకి ఐఎస్ఎల్ విజేత ఏటీకే మోహన్ బగాన్ అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తే ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి సో ఇది బాగా గుర్తుంచుకోవాలండి. ఇది ఒక ఫుట్బాల్ మ్యాచ్ అండి. సో జనరల్గా దేశవాళీగా ఆడుతూ ఉంటారు. 2013 నుంచి ఈ లీగులు జరుగుతూ ఉన్నాయండి. 2013వ సంవత్సరం నుంచి ఈ లీగులు జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో చూసినట్లయితే మనము ఈ యొక్క ఇండియన్ సూపర్ లీగ్ ఒక ఫైనల్ మ్యాచ్ని ఏటీకే మోహన్ బగాన్ అని చెప్పేసి ఇది కోల్కతాకి సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ క్లబ్ అండి. వీళ్ళు గెలిచారు. ఎవరి మీద గెలిచారు అంటే బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ మీద గెలవడం జరిగిందండి. బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ మీద గెలవడం జరిగింది. గుర్తుంచుకోవాలి, జనరల్గా పెనాల్టీ షూట్అవుట్లో వీళ్ళు గెలవడం జరిగిందండి. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పోర్ట్స్కి సంబంధించి. సో ఇంకా దీని గురించి మనం చూసినట్లయితే ఇది మనకి 2013 నుంచి ట్రోఫీ జరుగుతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఈ సంవత్సరం మొత్తం 12 టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. సో దీన్నే ఇండియన్ సూపర్ లీగ్, దీన్నే మనము హీరో ఇండియన్, సో మనకి హీరో ఇండియన్ లీగ్ అని చెప్పేసి కూడా అంటామండి. ఇండియన్ సూపర్ లీగ్ అని కూడా అంటాం. ఎందుకు? హీరో వాళ్ళు స్పాన్సర్గా ఉన్నారు కాబట్టి హీరో ఇండియన్ సూపర్ లీగ్ అని కూడా అంటాం. గుర్తుంచుకోండి, ఏవైతే మనకి దేశవాళీకి సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ క్లబ్లు అండి ఇవి. సో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఎక్కడ గెలిచారంటే ఏటీకే మోహన్ బగాన్ అని చెప్పేసి కోల్కతాకి సంబంధించిన ఫుట్బాల్ క్లబ్. ఎవరి మీద గెలిచిందంటే బెంగళూరుకి సంబంధించిన ఫుట్బాల్ క్లబ్. ఇది గుర్తుంచుకొని సరిపోతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరస్వతి సమ్మాన్ అవార్డు 2022 అండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో అవార్డ్స్ అనే టాపిక్ గురించి కూడా ఇలాంటి బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఒక తమిళ రైటర్ అండి. సో ఆమె పేరు వచ్చేసరికి మనము ఏదైతే మనకి శివశంకరి అని చెప్పేసి ఆమె పేరు ఉందండి. సో శివశంకరి ద రెన్యూడ్ తమిళ్ రైటర్ హానర్డ్ విత్ ద సరస్వతి సమ్మాన్ 2022. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి శివశంకరి అనే ఆమెకి 2022కు సంబంధించి సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగిందండి. సో ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డు ఏ రంగంలో ఇస్తారంటే లిటరసీ, సాహిత్య రంగంలో ఇస్తారు. 2022కు సంబంధించి ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డుని తమిళ రైటర్ అండి. సో మనకి తమిళ రైటర్ శివశంకరికి ఇవ్వడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనము దీనికి సంబంధించి 2021కి అయితే మాత్రము ఏదైతే మనకి రామ్దర్శ్ మిశ్రా అనే వ్యక్తి ఉన్నారండి. సో మనకి 2021కి సంబంధించి అయితే మాత్రము రామదర్శ్ మిశ్రా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. సో ఇతని నావల్ వచ్చేసరికి మెయిన్తో యహాన్ హున్.
సో ఇది ఒక హిందీ వాడండి. మెయిన్తో యహాన్ హున్ అనే నవలకు గాను 2021కి సంబంధించి మనకి రామ్ దర్శ్ మిశ్రా అనే వ్యక్తికి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. 2022కి సంబంధించి ఏందైతే మాత్రము మనకి శివశంకరి అనే ఆమె తమిళ రాష్ట్రానికి సంబంధించిన ఆమెకి రావడం జరిగింది. అయితే ఈమె ఏ నోవెల్కి వచ్చింది అంటే అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. సూర్యవంశ అనే నోవెల్కి రావడం జరిగిందండి. సో ఈ మనకి సూర్యవంశ సో మనకి సూర్యవంశ అనే దానికి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలండి. సూర్యవంశ అనే నోవెల్కి 2019లో దీన్ని రచించడం జరిగింది. సో అందుకు గానికి సూర్యవంశ అనే నోవెల్కి గాను ఈ సంవత్సరం సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగిందండి. ఇది పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి సరస్వతి సమ్మాన్ ఉంటుందో ఈ అవార్డుకి సంబంధించి కూడా మనం కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో ఏమైతే మాత్రం జనరల్గా ఈమె జపనీస్ భాషలో, ఉక్రెయిన్ భాషలో, ఇంగ్లీష్ భాషలో పలు నవలను రచించిందని చెప్పేసి, సో అయితే మన ఇందిరాగాంధీ టైంలో ఉన్నప్పుడు ఆ టైంలోనే ఆమె గురించి కూడా ఆమె మీద కొన్ని పుస్తకాలు రచించిందని చెప్పేసి కూడా వార్తల్లో ఉన్నారు. బట్ 2022కి సంబంధించి ఈ పేరు గుర్తుంచుకోండి, 2021 మాత్రం రామ్ దర్శ్ మిశ్రా గారు గుర్తుంచుకోండి. సో ఈ సరస్వతి సమ్మాన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి, స్టాటిక్ పార్ట్. సో ఈ యొక్క అవార్డుని కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ప్రదానం చేస్తారండి. 1991 నుంచి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు. దీని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 15 లక్షలండి. చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి, బాగా గుర్తుంచుకొని నోట్ చేసుకోండి. 15 లక్షలు దీని క్యాష్ ప్రైజ్. సో ఎవరిస్తారు అంటే సో మనకి కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి కృష్ణ కుమార్ బిర్లా అని చెప్పేసి పూర్తిగా అంటారులండి. మీరు కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి వీళ్ళు 1991 నుంచి ఇస్తూ ఉన్నారు. సో ఇది మనకి ఢిల్లీలో ఇస్తారండి, ఈ అవార్డు ఢిల్లీలో ఇస్తారు. సో దీని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 15 లక్షలుగా ఉందండి. 15 లక్షలుగా దీని క్యాష్ ప్రైజ్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. మొత్తం 22 భాషల్లో అండి. అంటే రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్లో మొత్తం 22 భాషలు ఉంటాయి. ఆ 22 భాషల్లో ఏ భాషలో రచించినా సరే ఈ అవార్డు ఇస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని కూడా అడుగుతారు, బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి ఏదైతే మనకి అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ ఫాదర్ ఉంటారో అతను ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో అమితాబ్ బచ్చన్ గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో హరివంశ్ రాయ్ బచ్చన్ అండి. మనకి హరివంశ్ రాయ్ బచ్చన్. సో మనకి బచ్చన్ అండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, అతని పేరు హరివంశ్ రాయ్ బచ్చన్. ఇతను ఫస్ట్ టైం సరస్వతి సమ్మాన్ అవార్డు తీసుకున్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇదంతా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండి. సరస్వతి సమ్మాన్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఇంకొకసారి అండి, ఎందుకంటే ఇలాంటి ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరిస్తారంటే కేకే బిర్లా ఫౌండేషన్ 1991. ఎక్కడ ఇస్తారు? ఢిల్లీలో ఇస్తారు. క్యాష్ ప్రైజ్ ఎంత? 15 లక్షలు. సో అదేవిధంగా ఏ భాషల్లో ఇస్తారు? 22 లాంగ్వేజెస్లో. అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి ఏదైతే 8వ షెడ్యూల్లో పొందుపరిచిన 22 లాంగ్వేజెస్ ఉంటాయో ఆ లాంగ్వేజెస్లో ఎవరికైనా అవార్డు ఇస్తారు. సో ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి హరివంశ్ రాయ్ బచ్చన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2021కి సంబంధించి రామ్ దర్శ్ మిశ్రాకి ఇచ్చారు. 2022కి సంబంధించి సో మనకి శివశంకరి గారికి ఇచ్చారు. ఈమె తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సూర్యవంశం అనే ఒక నావెల్ రచించడం గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఇదండి దీనికి సంబంధించి. ఈ అవార్డు గుర్తు రాగానే మనం రీసెంట్గా వ్యాస్ సమ్మాన్ అవార్డు అని డిస్కస్ చేశామండి గత వీడియోలో. సో అది కూడా అంతే లిటరేచర్లో ఇస్తారు. అది కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వారే ఇస్తారు. కాకపోతే అది ఓన్లీ హిందీ లిటరసీ అంటే హిందీ పోయిట్స్కి మాత్రమే ఇస్తారు, గుర్తుంచుకోవాలి. అంటే దట్ అవార్డ్ గివ్స్ ఓన్లీ హిందీ లిటరేచర్ అంటే మనకి హిందీ కవులకు మాత్రమే ఇస్తారు. దాని క్యాష్ ప్రైజ్ సరికి 4 లక్షలండి. ఏంటి? వ్యాస్ సమ్మాన్ అవార్డు. జ్ఞాన చతుర్వేది అనే వ్యక్తి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, 2022కి సంబంధించి 32వ వ్యాస్ సమ్మాన్ అవార్డు రావడం జరిగిందని చెప్పేసి అతనే మాత్రము ఏదో మనం పాగల్ ఖానా అనే నవలకు వచ్చిందని చెప్పేసి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మనకి వ్యాస్ సమ్మాన్ గుర్తుండాలి, సరస్వతి సమ్మాన్ గుర్తుండాలి. ఇలాంటివి మన ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. ఒక బిట్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఈరోజు టైమ్స్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2023 రిలీజ్డ్ 2 ఇండియన్ ప్లేసెస్ మేక్స్ ద లిస్ట్ అని చెప్పేసి మనకి టైమ్ మ్యాగజైన్ ఉంటుందో ఈ టైమ్స్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరము ప్రపంచం మొత్తం మీద గ్రేటెస్ట్ ప్లేసెస్ అంటే మనకి ప్రపంచంలో ఏదో ఇంపార్టెంట్ ప్లేసెస్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారండి. 2023 సంబంధించి మొత్తం 50 ప్రదేశాలని వీళ్ళు సెలెక్ట్ చేశారండి. 50 ప్రదేశాలను సెలెక్ట్ చేశారు. అంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్
అంటే ఆ ప్లేస్కి ఏదో కొంత స్పెషాలిటీ ఉంటుంది. సో దాన్ని గుర్తించడం జరిగింది. 2023కి సంబంధించి మొత్తం 50 ప్రదేశాలలో మన ఇండియా నుంచి 2 ప్లేసులు లిస్ట్ అయినాయి. ఆ 2 ప్లేసులు ఏంటి అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడగవచ్చు. ఒకటి వచ్చేసరికి మనకి మయూర్భంజ్ అని చెప్పేసి, సో మనకి మయూర్భంజ్ అని చెప్పేసి ఇది ఒడిశాలో ఉంటుందండి. సో మనకి ఒడిశాలో ఉంటుంది. ఇది లదాఖ్ వచ్చేసరికి మీ అందరూ తెలిసిందే జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా చేశారు ఈ యొక్క లదాఖ్ని. ఇది ఒక యూనియన్ టెరిటరీ. ఈ 2 ప్రదేశాలని ఏదైతే మనకి 2023కి సంబంధించి టైమ్స్లో వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేస్లో లిస్ట్ చేయడం జరిగిందండి. గుర్తుంచుకోవాలి, మన ఇండియా నుంచి 2 ప్లేసులు. సో వీటి యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ మనం లదాఖ్ చూసుకున్నట్లయితే భారతదేశంలోనే అతి పెద్ద నేషనల్ పార్క్ హెమీస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మీరు చదువుకున్నారండి. మనకి హెమీస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి లదాఖ్లోనే ఉంటుంది. అది మనకి భారతదేశంలోనే అతి పెద్ద నేషనల్ పార్క్. గుర్తుంచుకోవాలి, లదాఖ్. ఇక్కడ వచ్చేసరికి మనకి క్లౌడెడ్ లెపర్డ్స్, క్లౌడెడ్ అంటే మంచు చిరుతలు అనేవి ఈ యొక్క నేషనల్ పార్క్లో బాగా ఫేమస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మయూర్భంజ్ అని చెప్పేసి ఒడిశాలో ఉంటుందండి. సో ఇది ఒక ఎలిఫెంట్ రిజర్వ్గా కూడా ఉంది. ఈ యొక్క మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్లోనే మనకి సిమ్లీపాల్ నేషనల్ పార్క్, గుర్తుంచుకోవాలండి, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేది ఉండటం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ఎకో సిస్టమ్ బాగా ఎక్కువ ఉందని చెప్పేసి, ఇది టైగర్స్కి బాగా ఫేమస్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో జంతు జీవాలు, వినూత్నమైనటువంటి మనకి రకరకాల జంతువులు ఎకో సిస్టమ్ కానీ, దీనికి సంబంధించి గ్రీనరీ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా ఒక సున్నిత ప్రదేశంగా వీళ్ళు గుర్తించారు. సో ఈ 2 బాగా గుర్తుంచుకోవాలి, మయూర్భంజ్ ఒకటి, లదాఖ్ అని చెప్పేసి ఈ 2 ప్రదేశాలు మన భారతదేశం నుంచి లిస్ట్ అవ్వడం జరిగింది. టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళ వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో మొత్తం 50లో 2 మన ఇండియా నుంచి వచ్చాయండి. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా టైమ్స్ మ్యాగజైన్ అనగానే పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి మనకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని 2022కి సెలెక్ట్ చేయడం జరిగిందండి కవర్ పేజ్ మీద. అది కూడా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకొని ఉంటారు. ఆ పాయింట్ గుర్తురావాలి టైమ్స్ మ్యాగజైన్ అనగానే. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే బిపిన్ రావత్ గారు మీద ఒక బుక్ రచించడం జరిగిందండి. సో అతని యొక్క జీవిత చరిత్ర గురించి, సో అతని యొక్క సర్వీసెస్ గురించి ఒక ఆమె రచన బిస్వంత్ రావత్ అని చెప్పేసి ఆమె ఒక రైటర్ జర్నలిస్ట్ అండి. ఆమె బుక్ రచించడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే బిపిన్ ద మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్. సో ఈ బుక్ ఎవరు రచించారని మనం రేపు ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. రచన బిస్వంత్ రావత్ అని చెప్పేసి ఆమె ఒక రైటర్ జర్నలిస్ట్, ఆమె రచించడం జరిగిందండి. సో మనం ఇతని గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి. బిపిన్ రావత్ గారు మీ అందరికీ తెలిసే ఉందండి. ఫస్ట్ CDS అండి, అంటే ఫస్ట్ CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని మూడింటిని కోఆర్డినేట్ చేసుకోవడం కోసము దీన్ని 2019 ఎండింగ్ డిసెంబర్ నవంబర్లో ఈ యొక్క పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగిందండి. దీనికి ఫస్ట్ CDS ఇతనే. సో ఇతను తమిళనాడు దగ్గర కన్నూరు అనే ప్లేస్లో చనిపోవడం జరిగిందండి. సో అది కూడా ఆ చనిపోయినప్పుడు కూడా దానికి సంబంధించి డేట్ గుర్తుంచుకోనండి, డిసెంబర్ 8 అండి. డిసెంబర్ 8, 2021లో ఇతను ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ MI-17V5. ఈ మూడు పాయింట్లు కూడా బాగా గుర్తుంచుకోండి. ప్లేస్ అడిగితేనేమో కన్నూరు తమిళనాడు, డేట్ అడిగితేనేమో డిసెంబర్ 8, 2021. హెలికాప్టర్ అని అడిగితే MI-17V5 అని హెలికాప్టర్. ఈ 3 పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. వీటిలో చనిపోవడం జరిగిందండి. సో అందువల్ల ఇతని యొక్క జీవిత చరిత్ర మీద ఈమె బుక్ రచించడం జరిగింది. అదేవిధంగా మనకి CDS అనగానే ఫస్ట్ CDS ఇతనేనండి. ఇతను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు ఒక ఆయన వచ్చారండి సెకండ్ CDSగా అనిల్ కుమార్ చౌహాన్ గారండి. అతను కూడా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తినండి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఉత్తరాఖండ్ అనగానే మీకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలండి. రీసెంట్గా మనకి జోషి మఠ్ అనే ప్రదేశం వార్తల్లోకి వచ్చింది. అక్కడ భూమంతా కుంగిపోయింది కిందకి అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. చమోలి డిస్టిక్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ మనము దేవభూమి అంటాము. అక్కడ బద్రీనాథ్, కేదార్నాథ్ అనే టెంపుల్ బాగా పుణ్యక్షేత్రాలని, ఆ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసింది, బిల్ట్ పై చేసింది ఆదిశంకరాచార్యులు గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఉత్తరాఖండ్ గురించి. ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇదండి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కరెంట్ అఫైర్స్ని మీ యొక్క మొబైల్కి అలర్ట్ వచ్చే విధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.